చేయటం కానీ, అబ్యూజెస్ కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని కొట్టి ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగేవి కాదు అధ్యక్ష. అదేవిధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడుంటే ఇన్ని జరిగేవి కాదు అధ్యక్ష. గాంజాయి ఎన్ని పెరిగిపోయినాయి అధ్యక్ష. గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష, గాంజాయి నిర్మూలించే పరిస్థితులు, ఎందుకంటే మీకు చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలన్నీ. గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. గాంజాయి మత్తులోని అనేక రకాలైన క్రైములు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష, గాంజాయి నిర్మూలించే పరిస్థితి మీరు ఇమ్మీడియట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పి. అంటే అప్పుడు గాంజాయి అంత పెరిగిపోతున్న అధ్యక్ష, ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఒక్క రోజు కూడా గాంజాయి నిర్మూలనకి రివ్యూ పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ఒక పక్క నుంచి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపించిన రోజు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడకపోవటం అన్నది ఆ రోజు ఆ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాలి అధ్యక్ష. దాని పర్యవసానం ఏదో అధ్యక్ష లేటరల్ గా వస్తూనే ఉంది అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ రోజు అమరావతి మహిళా రైతుల గురించి కానీ ఎంత దారుణం అంటే, ఈ ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి 140 మందికి సుమారుగా 140 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఏంటో తెలుసా అధ్యక్ష, కోర్టులు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాకు కోర్టా, మేము మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అవన్నీ అనవసరం అధ్యక్ష. వాళ్ళకి పోస్ట్కి ఎంత అమౌంట్ అయినా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది, ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి కోర్టులని నిందించారు. కోర్టులోని జడ్జీలు వాళ్ళ ఫ్యామిలీస్ని బయటకు తీసుకొచ్చి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు మేము బయటకు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఆఖరికి బయటకు వచ్చే అధ్యక్ష వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తలు మా ఇళ్లలోకి వచ్చి మా ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తారని చెప్పిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటేనే మహిళలు అన్న వాళ్ళు చాలా దమ్ము ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కట్స్, అది నా ఉద్దేశం దమ్ము అంటే వేరేది కాదు అధ్యక్ష, కట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలి. బయట ప్రపంచం ఏదైనా ఒక మాట మాట్లాడితే తట్టుకునే కెపాసిటీ ఉండాలి అధ్యక్ష. ఎంత తట్టుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇళ్లలో ఆడపిల్లల గురించి మా గురించి ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా పెట్టిన రోజు నేను ఇంచుమించుగా కొన్ని పదుల సంఖ్యలో నేను తీసుకెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మీద కేసులు కట్టారో లేదో నాకు తెలియదు, కానీ మా మీద అయితే పదుల సంఖ్యలో కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు అధ్యక్ష. ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయి.